శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం నారాయణమూర్తి వస్తున్నారు. ఈయనేనా మా అల్లుడండి. అంత పెద్ద వైభవం ఆ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి అబ్బెబ్బెబ్బెబ్బె మీ అల్లుడికి ఇతనికి తేడా చెప్పడం కష్టం, కానీ ప్రస్తుత మాత్రం మీ అల్లుడు కాడు. ఈయన కూడా మీ అల్లుడినే పూజ చేస్తాడు. పూజ చేస్తే సుదర్శన చక్రం ఇచ్చాడు. ఆయనకి అన్నీ ఇచ్చి అనుగ్రహించి తన శరీరంలో సగభాగం కూడా ఇచ్చాడు. హరిహరమూర్తి వచ్చింది అందుకే. ఓహో, మా అల్లుడు ఎంత గొప్పగా ఉంటాడో అనుకుని అలా చూస్తోంది. ఎప్పుడు పిచ్చి తల్లి గుక్కుడు పాలు తాగి తెల్లారకట్ట నించుంది. సాయంకాలం అవుతోంది ప్రదోష వేళ. ఇంతమంది వెళ్ళిపోతున్నారు, కనపడ్డావు అల్లుడు. అదిగదిగో వస్తున్నాడమ్మా, నేను చూపిస్తాను కదా, నువ్వు అడక్కు, నేను చూపిస్తాను, అలా చూస్తుండు ఉత్సవాన్ని. అలా చూస్తోంది. పాపం కాళ్ళు పీకులెడుతున్నాయి. ఆఖరణ వచ్చాడు ఒక ఆయన, దిగంబరుడై దిశమలతో ఒంటి మీద నూలుపోగు లేకుండా భూతప్రేత పిశాచాల్ని చుట్టూ పెట్టుకుని ఢమరుక పెట్టుకుని విభూతి రాలేటట్టుగా తాండవం చేస్తూ వస్తున్నాడు. ఆ పిశాచాల్ని భూతాల్ని ఆ మధ్యలో ఉన్నవాడిని చూసి తల తిప్పుకుంది. నారదుడు వెంటనే చటుక్కన ఆయనే మీ అల్లుడని వెళ్ళిపోయాడు. ఇక చూడండి, ఆవిడ గవాక్షం మించి కిందకి దిగింది. మీరు చూడాలి, శివపురాణంలో అసలు పార్వతీ కళ్యాణం వినాలి. అబ్బో ఏమి హడావిడో అసలు. ఆవిడ కిందకొచ్చి తిన్నగా పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి కంఠం పట్టుకుంది. నిన్ను చంపేస్తాను, నేను చచ్చిపోతాను. నేను ఉత్తినే అంటున్నాను అనుకుంటున్నారేమో, యథార్థంగా అంతే ఉంది. నిన్ను చంపి నేను చచ్చిపోతాను, వీడి కోసం తపస్సోట నువ్వు. రేపు పొద్దున్న పండగకు వచ్చాడు అనుకో, ఎంత అసహ్యంగా ఉంటుంది ఇంటికి. వాడల్లుడు ఏమిటి, కూర్చోవడం ఏమిటి, కాళ్ళు కడగడం ఏమిటి, ఎలా చెల్లుతుంది ఇదంతా? ఆ చుట్టూ ఆ స్నేహితులు ఏమిటి, ఆ పరివారం ఏమిటి, ఎక్కడ దొరికాడే నీకు? వాడి గురించి తపస్సోటి చేసావా, అల్లుడి కింద తీసుకొచ్చావా? నా ప్రాణం పోయినా పీటల మీద కూర్చోనండి. పాపం హిమవంతుడు వచ్చేదో నచ్చ చెప్పబోయాడు. కంఠానికి రాయి కట్టుకుని నూతిలో దూకేస్తాను, ఉత్తరక్షణం చచ్చిపోవడానికి. తేలుతాను అనుకుంటున్నావేమో తప్ప పీట మీద కూర్చుని ఒక్కనాటికి కన్యాదానం చెయ్యనో ఆయనకి. ఇప్పుడు ఇన్ని చెప్పి నేను చూశాను అలాగే ఉంటాడంటే నారదుడిని పిలిచి, నారద ఆవిడ చూసింది నిజమేనా అంటే ఆయన ఊరుకున్నాడు. అంటే హిమవంతుడికి అనుమానం వచ్చింది. అయ్య బాబోయ్, ఇలాంటి వాడల్లుడు ఏమిటి, తపస్సు ఏమిటి, పెళ్ళి అందరూ వచ్చేసారు, నలుగురికి తెలిసిపోయింది. ఇప్పుడు వెళ్ళి హారతి ఇవ్వడం ఎలాగా, ఎదురెళ్ళి పానకం ఇవ్వడం ఎలాగా, తీసుకొచ్చి పీటల మీద కూర్చోపెడితే లేక పుట్టిన పిల్ల తీసుకెళ్ళి ఇలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేశారని నన్నరా. పాపం ఆయన బెంగ పెట్టుకున్నాడు. ఆఖరికి మల్లగుల్లాలు అయిపోయింది. ఆడపిల్లి వారందరూ కలిశారు, మాట్లాడుకుంటున్నారు. పెద్ద పెద్ద పర్వతాలన్నీ వచ్చేసాయి. ఏం చేద్దాం, పెళ్లి పీటల మీద ఇప్పుడు ఆపితే బాగుంటుందా, ఎలా? అందరూ మాట్లాడుకుంటున్న సమయంలో నారదుడు వచ్చి అన్నాడు, అయ్యో పిచ్చి తల్లి, నువ్వు చూసింది అల్లుడినే, కానీ అది ఆయన యథార్థ రూపం కాదు. అసలు మీ అల్లుడు నిజంగా ఎప్పుడూ ఎలా ఉంటాడో అలా అదిగో చూడు పైకి వెళ్ళి ఇప్పుడు కనపడతాడన్నాడు. అంటే గబగబా వెళ్ళి చూసింది.